ఫైనల్లీ ఆఫ్టర్ 4 లాంగ్ ఇయర్స్ 4 సంవత్సరాల తర్వాత ఇండియాలో హానర్ నుంచి ఒక ఫోన్ అయితే రాబోతుంది. సో మీ అందరికీ గుర్తుండొచ్చు, నాకు తెలిసి 2019-20 ఆ టైంలో హువావే మీద అమెరికా అయితే బ్యాన్ విధించింది. అంటే కంప్లీట్లీ గూగుల్ సర్వీసెస్, గూగుల్ ప్లే స్టోర్, యూట్యూబ్ ఇవేవి కూడా మనకి హువావే డివైస్లో వర్క్ అవ్వకుండా బ్యాన్ చేశారనమాట. సో సేమ్ ఇండియాలో కూడా అప్లికబుల్ అయింది. ఇండియాలో కూడా ఈ సర్వీసెస్ యూజ్ చేసుకోవడానికి లేదని చెప్పి హువావేని అయితే బ్యాన్ చేశారు. అయితే హువావే ఏం చేసిందంటే రివెంజ్ చాలాసార్లు క్లెయిమ్ చేసుకుంది, బట్ కుదరలేదు. మొత్తానికి ఒక రివెంజ్ తీసుకోవడానికి హార్మోనీ ఓఎస్ అనే ఒక కొత్త ఓఎస్ని తీసుకొచ్చింది. అంటే ఆండ్రాయిడ్ ఓఎస్ ఎలా ఉంటుంది, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇలాగా హువావే ఏం చేసుకుందంటే హార్మోనీ ఓఎస్ అని ఒకటి తీసుకొచ్చుకుంది. దానిలో వాళ్ళ డిఫాల్ట్ యూట్యూబ్ లాగా, వాళ్ళ డిఫాల్ట్ వీడియో ప్లేయర్, వాళ్ళ డిఫాల్ట్ యాప్ స్టోరు, ఇలా వాళ్ళ డిఫాల్ట్ చాలా ఇచ్చుకుంది. బట్ అదైతే డిజాస్టర్ అనమాట. ఎవరు యూజ్ చేయలేదు ఆ ఫోన్స్ని అయితే. తర్వాత ఇండియాలో ఫోన్స్ రావడం ఆగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడైతే రీఎంట్రీ ఇవ్వబోతుంది హానర్ అయితే. ఎందుకు ఇస్తుంది అంటే రియల్మీ CEO మీకు తెలిసే ఉంటాడు, 𝗬𝗏𝗀 అని. ఆయన రియల్మీ కంపెనీ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఆయనే. చాలా మంచి ఫోన్స్ అయితే తీసుకొచ్చారు ఆయన. ఇప్పుడు ఆయన ఆ రియల్మీ కంపెనీ నుంచి బయటకు వచ్చేసాడు. ఎలా అయితే మనకి OnePlusలో 𝗘𝗃𝗏𝗿𝘆 అని ఉన్నాడు కదా, ఆయన కూడా OnePlus CEO అనమాట. ఆయన కూడా బయటకు వచ్చేసి నథింగ్ అనే ఒక కొత్త కంపెనీ పెట్టుకొని నథింగ్ ఫోన్స్ లాంచ్ చేస్తున్నాడు. నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 అక్కడి నుంచి తీసుకొచ్చాడు అనమాట ఆయన. సో అలాగే రియల్మీ నుంచి ఈ 𝗬𝗏𝗀 ఆయన బయటకు వచ్చేసి కొత్తగా హానర్లోకి జాయిన్ అయిపోయాడు. హానర్ అనేది ఇప్పుడు హువావే కిందకి రావట్లేదంట. హానర్ హువావే నుంచి బయటకు వచ్చేసింది సెపరేట్గా. సో దీనివల్ల ఏంటంటే హానర్ మీద ఇలాంటి బ్యాన్ అయితే ఉండదు. సో వీళ్ళు ఆల్రెడీ ఇండియాలో రీసెంట్గా ఒక ట్యాబ్ అయితే లాంచ్ చేశారు, హానర్ ట్యాబ్. సో మంచి 15,000 రూపీస్లో ఒక మంచి ట్యాబ్ అయితే లాంచ్ చేశారు. సో ఆల్రెడీ ల్యాప్టాప్స్ కూడా వస్తున్నాయి, హానర్ మ్యాజిక్ బుక్ అని చెప్పి వస్తున్నాయి. ఇక్కడ నుంచి మనకి ఫోన్స్ కూడా ఇండియాలో హానర్ నుంచి రాబోతున్నాయి అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ సెప్టెంబర్లో ఒక ఫోన్ అయితే లాంచ్లో ఉంది, రెడీగా ఉంది. హానర్ 90 కాదు 90 హానర్ 90 అనే ఫోన్ని రెడీగా లాంచ్ చేయడం రెడీగా ఉంది. ఇది యాక్చువల్గా చైనాలో లాంచ్ అయిపోయింది, ఇప్పుడు ఇండియాలో తీసుకొస్తున్నారు. సో దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 6.67 ఇంచెస్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. అది కూడా 1.5K డిస్ప్లేతో. మనకు నార్మల్గా ఫుల్ హెచ్డీ డిస్ప్లేస్ వస్తాయి కదా, అలా కాకుండా హైయర్ రెజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది. 1.5K డిస్ప్లే విత్ కర్వ్డ్ డిస్ప్లే, అది కూడా 120Hz రిఫ్రెష్ రేట్. డిస్ప్లేలో మాత్రం నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే ఆ ప్రైస్లో. ఇది ఒక నేను చెప్తాను ప్రైస్ అంతా చెప్తాను. ఆ ప్రైస్లో చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే ఈ మొబైల్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. దాంతోపాటు కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ ఉంటుంది, కాకపోతే ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. అండ్ 12 మెగాపిక్సెల్ సెకండ్ కెమెరా ఉంటుంది. ఇది వైడ్ యాంగిల్గా యాక్ట్ అవుతుంది, అలాగే మ్యాక్రో కెమెరాలకు కూడా యాక్ట్ అవుతుంది. అండ్ ఒక 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ప్రొవైడ్ చేస్తారు, ఇది ఉన్నా లేనట్టే. అండ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొస్తున్నారు. 5000 mAh బ్యాటరీ, 66 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తారు. బాక్స్లోనే ఛార్జర్ కూడా ఇస్తారంట. అయితే ఇవి ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ అయితే. మరి ఇది ఏ యూఐ అయితే వస్తుందంటే మాత్రం హార్మోనీ ఓఎస్ అనేది ఓన్లీ హువావే డివైస్లో ఉంటుంది. ఈ హానర్ అనేది ఇంతకుముందు హువావేలోనే ఉండేది, బట్ ఇప్పుడు సపరేట్ బయటకు వచ్చేసింది కాబట్టి వీళ్ళకంటూ ఒక సపరేట్ యూఐ అయితే తయారు చేసుకున్నారు. అదే మ్యాజిక్ ఓఎస్ అంట. మన లాంచ్ అయిన ట్యాబ్ లో కూడా మ్యాజిక్ ఓఎస్ ఇచ్చారు కాబట్టి మోస్ట్లీ ఇది కూడా మొబైల్లో కూడా మనకి మ్యాజిక్ ఓఎస్ వచ్చే అవకాశం ఉంది. హార్మోనీ ఓఎస్ అయితే రాదు. సో మ్యాజిక్ ఓఎస్ వస్తుందంటే దాని అర్థం ఏంటంటే ప్లే స్టోర్ వర్క్ అవుతుంది, గూగుల్ సర్వీసెస్ వర్క్ అవుతాయి, యూట్యూబ్ వర్క్ అవుతుంది, 5G కూడా వర్క్ అవుతుంది. ఎవ్రీథింగ్ మీకు ఒక నార్మల్ టిపికల్ ఫోన్ లో, మన ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఎలా అయితే అన్ని వర్క్ అవుతాయో అలాగే ఈ హానర్ 90 మొబైల్లో కూడా అన్ని వర్క్ అవుతాయి అనమాట. ఏది కూడా బ్యాన్ అయ్యే అవకాశం లేదు. మెయిన్లీ ప్రాసెసర్ గురించి చెప్పలేదు కదా, ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. ఈ 7 Gen 1 అంటే ఇది అప్రాక్సిమేట్లీ 778G+ ప్రాసెసర్ వచ్చింది కదా నథింగ్ ఫోన్ 1లో. ఆల్మోస్ట్ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే మనకు వస్తుంది. యాక్చువల్గా ఆ ప్రాసెసర్ అనేది 25 to 30 ఆ ప్రైస్ లో ఫిట్ అయ్యే ప్రాసెసర్. కాకపోతే వీళ్ళు డిస్ప్లే మంచి 1.5K కర్వ్డ్ డిస్ప్లే ఇస్తున్నారు, AMOLED డిస్ప్లే ఇస్తున్నారు, కొన్ని మంచి స్పెసిఫికేషన్స్ ఇస్తున్నారు. పైగా ఫస్ట్ టైం రీలాంచ్ కాబట్టి, లైక్ OnePlus నుంచి 𝗘𝗃𝗏𝗿𝘆 బయటకు రాగానే నథింగ్ ఫోన్ లాంచ్ చేస్తున్నాడంటే మనం స్కై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. ఎందుకు OnePlus అనేది స్టార్టింగ్ స్టేజ్లో చాలా మంచి తక్కువ రేట్లో మొబైల్స్ ప్రొవైడ్ చేసేది, మంచి వాల్యూ ఫర్ మొబైల్స్ తీసుకొచ్చేది OnePlus అప్పట్లో. సో అలాగే నథింగ్ కూడా వస్తుంది అనుకున్నారు, కానీ ఓవర్ ప్రైస్ చేస్తున్నారు. నథింగ్ ఫోన్ 1 ఓవర్ ప్రైస్ అయింది, నథింగ్ ఫోన్ 2 కూడా ఓవర్ ప్రైస్ అయింది. మంచి ఫోన్సే కాదన్న, మంచి ఫోన్సే, కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టారు. మేబీ హానర్ కూడా అదే అవ్వకపోవచ్చు. ఎందుకంటే నథింగ్ అంటే సపరేట్ దాని యూఐ చాలా ఫ్యాన్స్ ఉన్నారు, అండ్ దానికి సంబంధించిన గ్లిఫ్ లైట్ ఉంది కదా, దానికి మంచి ఇంప్రెషన్స్ పడ్డాయి జనాల్లో. కాబట్టి నథింగ్ ఫోన్ 1 క్లిక్ అయింది, నథింగ్ ఫోన్ 2 కూడా క్లిక్ అయింది. కాకపోతే ఇది ఏ బేసిస్ మీద హిట్ అవుద్దో చూడాలి. ఎందుకంటే ఇది మెయిన్లీ ప్రైసింగ్ బేస్డ్. ఎందుకంటే ఇది ఏమి స్పెషల్ డిజైన్, తోపు డిజైన్ ఏం లేదు, నార్మల్ డిజైన్. కానీ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు నార్మల్ డిజైనే. కాకపోతే మెయిన్లీ ఇది హిట్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా అగ్రెసివ్ ప్రైసింగ్ తెస్తేనే హిట్ అవుతుంది, లేదంటే మాత్రం హానర్ని ఎవరు పట్టించుకోడు. ఎందుకంటే ఆ ప్రైస్లో మనకి OnePlus వస్తున్నాయి, IQ ఇప్పుడు ఇది ఒకవేళ 32-35 ఆ ప్రైస్లో తెచ్చారనుకోండి, అక్కడ మనకి IQ Neo 7 Pro ఉంది. ఇంకా ఎందుకు తీసుకుంటాం ఈ ఫోన్స్, ఎందుకు తీసుకుంటాం, అవసరం ఉంది దీనికన్నా తోపు ప్రాసెసర్ అది అందులో. సో నేను అనుకోవడం ఇది 25 to 30 లోపు తెస్తేనే దీనికి మంచి సేల్స్ ఉంటాయి, మంచి డిమాండ్ ఉంటుంది. యూట్యూబర్స్ చేసే వీడియోస్లో కూడా కొంచెం దీనికి ఒక మసాలా యాడ్ చేసి అరే సూపర్ ఫోన్లో తీసుకోండి అబ్బాయి అని చెప్పి వీడియో చేసే అవకాశం ఉంది. అంతేగాని ఈ ఫోన్ మాత్రం 30,000 పైకి వెళ్ళిందంటే మాత్రం లీక్స్ ప్రకారం నేను చూసినంత వరకు 32-33 ఆ ప్రైస్కి వెళ్ళొచ్చు అంటున్నారు. ఆ ప్రైస్కి వెళ్తే మాత్రం ఈ మొబైల్ ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే వీళ్ళు 25, 26, 27 అలా తీసుకొస్తేనే ఈ మొబైల్ హిట్ అవుద్ది, లేకపోతే మాత్రం ఫట్ అయిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే హానర్ మీద జనాలకి నమ్మకం కలగాలి అంటే వాళ్ళు చాలా అగ్రెసివ్గా తీసుకురావాలి ఫోన్స్ అనేది. ఇప్పటికీ నథింగ్ ఫోన్కి బయట ఆఫ్లైన్లో నథింగ్ ఫోన్ అంటే ఏంటో కూడా ఎవరికి తెలియదు.
జస్ట్ మనం ఆన్లైన్లో మనం మాడుకుంటున్నాం కాబట్టి ఓకే, కానీ నథింగ్ ఫోన్ గురించి బయట షాప్స్కి వెళ్ళినా స్క్రీన్ గార్డ్ టెంపర్ గ్లాస్ కావాలంటే ఎవరికి అసలు తెలియదు అనమాట. నథింగ్ అనే ఫోన్ ఉంచిందనే విషయం కూడా చాలా మంది తెలియదు. సో అలా అయిపోద్ది హానర్ పరిస్థితి కూడా. ఇది మోస్ట్లీ సెప్టెంబర్ 3rd వీక్ కానీ 4th వీక్, 3rd వీక్ మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ ఉన్నాయి కదా ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో. ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఉంది కదా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సేల్ ఇన్ ద ఇయర్. సో ఆ సేల్లో మేబీ ఆ సేల్కి ఒక 2-3 రోజులు ముందు లాంచ్ చేసి ఈ ఫోన్ని ఆ సేల్లో వీళ్ళు తీసుకురావచ్చు. సో అప్పుడు ఏంటంటే ఆ సేల్లో ఎక్కువ కార్డ్ ఆఫర్స్ అవి దొరుకుతాయి కాబట్టి తక్కువ రేట్కి దొరికే ఛాన్స్ ఉంది, ఎక్కువ మంది కొంటారు అనే ఉద్దేశంతో నేను అనుకోవడం సెప్టెంబర్ 2nd వీక్ 3rd వీక్ ఆ టైంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. చూద్దాం, ఒకవేళ నేను అనుకున్నట్టు ఇది 25 to 30 ఆ ప్రైస్లో తీసుకొస్తే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అవుతుంది. ఆ ప్రైస్లో వచ్చిందంటే మాత్రం మనం ఈ ఫోన్ కొనుక్కొని వీడియో చేద్దాం. సో అది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.